రీజనింగ్ చాప్టర్ను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఈ క్రింది పటంలో త్రిభుజాల సంఖ్య ఎంత? హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? సో ఈ ఇచ్చినటువంటి పిక్చర్లో ఎన్ని ట్రయాంగిల్స్ అని అడుగుతున్నాడు. సో మనం ఈజీగా చేయడం ఎలా అంటే, ఇదిగోండి ఈ చిన్న పార్ట్ నేను ఇక్కడ చూపించాను. ఈ పార్ట్ దీంట్లో 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఎలా ఉంటాయో చూపించాను చూడండి. ఇదిగోండి ఇలా గీయటం వల్ల గీత దీంట్లో 2, దీంట్లో ఒక 2, దీంట్లో ఒక 4, మొత్తము 8 ట్రయాంగిల్స్ ఉంటాయి దీంట్లో. సో కాబట్టి చూడండి ఇక్కడ దీంట్లో ఒక 8 ట్రయాంగిల్స్, దీంట్లో ఒక 8 ట్రయాంగిల్స్, దీంట్లో ఒక 8 ట్రయాంగిల్స్, దీంట్లో ఒక 8 ట్రయాంగిల్స్. అలాగే ఈ రెండు యాడ్ అవడం వల్ల మీకు చూపిస్తున్నా చూడండి, పెద్ద ట్రయాంగిల్స్ రెండు ఏర్పడినవి, కిందకి ఒకటి పైన ఒకటి చూడండి. సో ఈ రెండు యాడ్ అవ్వటం వల్ల ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఈ రెండు యాడ్ అవ్వటం వల్ల ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2. ఓకేనా? ఈ రెండు యాడ్ అవ్వటం వల్ల, ఈ రెండు యాడ్ అవ్వటం వల్ల, సో ప్రతి దాంట్లో ఒక్కొక్క దాంట్లో 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మన కంటికి కనిపించకుండా ఈ 4 పిక్చర్లు యాడ్ అవ్వటం వల్ల చూడండి, అనుకోండి పెద్దది కనబడిందా, ఇటు సైడ్ ఒకటి, ఇది పెద్దది 1, ఇటు 2. సో మన కంటికి కనబడకుండా ఇంకొక 2 ఇటు ఉన్నాయి. అలాగే ఇటు చూడండి పెద్దది, ఇటు కనబడిందా, ఇటు. సో ఇంకొక 2. సో చూడండి ఇక్కడ 8 + 2 + 8, 2 + 2, 8 + 2 + 8, 2 + 2, మొత్తం మనకి కంటికి కనిపించకుండా 44 ట్రయాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, ఆప్షన్ ఏ ఆన్సర్ ఈజ్ ఏ. ఒకసారి చూడండి, మీకు నేను చూపిస్తున్నాను. దీంట్లో 8 ఉన్నాయి, దీంట్లో 8, దీంట్లో 8, దీంట్లో 8. ఇవి కాకుండా ఈ రెండు యాడ్ అవ్వడం వల్ల 2, 2, 2, 2. అవి కాకుండా మీకు ఇంకోసారి చూపిస్తున్నాను, పెద్దది ఎక్కడ ఏర్పడిందంటే ఇదిగోండి ఇలా ఉంటే, ఇదిగోండి ఇది దీంట్లో ఇలా గీట 4 ట్రయాంగిల్స్ కలవడం వల్ల పెద్దవి ఇటు సైడ్ 2, మళ్ళీ ఇటు సైడ్ 2. సో మొత్తం 44 ట్రయాంగిల్స్. చాలా ఈజీ.